మూవీ యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ చూస్తుంటే కొంచెం ఏమన్నా కాంట్రవర్సీ అవుతుందేమో అని అనిపించింది, కానీ చాలా బాగా డీల్ చేశాడు సబ్జెక్ట్ని. అంటే బేసికల్గా వైఫ్స్ మీద కామెంట్స్ కానీ ఇవన్నీ ఏమన్నా కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ ఉందేమో అనుకున్నాము, కానీ చాలా స్మూత్గా డీల్ చేశాడు అండ్ యాక్సెప్టబుల్ వేలో డీల్ చేశాడు. ప్లస్ వెంకటేష్ గారు కామెడీ మిస్ అయిన వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఎంజాయ్ చేసే సినిమా. అట్లనే ఇంకేమైనా సంక్రాంతి మూవీస్ ఏదైనా చూసి ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళు కూడా దీన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అవును, చాలా మూవీస్ గుర్తొచ్చాయి. బేసికల్గా వెంకీ ఈజ్ బ్యాక్ అనొచ్చు. వరుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్ కూడా బాగా సెట్ అయింది. ట్రైలర్లో చూసినప్పుడు కానీ ఒకటి రెండు డైలాగ్లని ఏమన్నా సెట్ అవుతుందా అనుకున్నామని అసలు సేమ్ తెలంగాణలో ఎట్లా చెప్పినా అట్లా చెప్పిండు. చాలా మంచిగా అనిపించింది మూవీ. సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ తగ్గినట్టుంది, కానీ ఓవరాల్గా మాత్రం చాలా బాగుంది మూవీ. మొత్తానికి పండగ అయితే బాగా గట్టి నవ్విచ్చారు అంటారా. అవుట్ ఆఫ్ 5 3.5 4 ఇవ్వచ్చు. చాలా బాగుంది మూవీ. అంటే కామెడీ కంటిన్యూస్ కామెడీ ఉంది. ప్లస్ వెంకటేష్ వరుణ్ తేజ్ సూపర్ చేశారు. ఇట్స్ V2 వరుణ్ తేజ్ అండ్ వెంకటేష్ చాలా బాగా చేశారు. V2 చాలా బాగుంది. కామెడీ బాగుంది. మల్టీ స్టార్ హిందీలో ఉంది, మన తెలుగులో కూడా ఇలాంటి వస్తే ఇట్స్ గుడ్ ఇండికేషన్. బాగుంటుంది. వెంకటేష్ ఈజ్ బెస్ట్ చాయిస్. మల్టీ స్టార్స్కి వెంకటేష్ గారు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. కామెడీ టైమింగ్ బేసికల్గా ఇప్పుడున్న బిజీ లైఫ్లో కామెడీ మూవీస్ బాగా ఎవరైనా కోరుకునేది కామెడీ మూవీసే, కానీ పండగకి మాత్రం బాగా గట్టిగా నవ్వించారా, ఏమంటారా? అంతేగా.